ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు, ఎన్నో రకాల చేపలకు, ఎన్నో లంకలకు ఆలవాలమైన కొల్లేరుపై అపప్రద. ఎంత విచిత్రం! కొల్లేరు కొలనులు, సెలియేటి అలల్లో అంటూ ఎందరో ప్రకృతి ఆరాధకులు తరించిన కొల్లేరు విజయవాడ వాసుల కష్టాలకు కారణమైందా? బుడమేరు పొంగి విజయవాడను ముంచెత్తడం కొల్లేరు వల్లే జరిగిందా? కొల్లేరు ఆక్రమణలే ఈ దుస్థితికి కారణమయ్యాయా అంటే అవునని అంగీకరించాల్సి వస్తుంది. ఎంత బాధాకరం! కొల్లేరుపై అభండాల, ప్రకృతి అందాల ప్రాంతంపై అపవాదాల, అబ్బురపరిచే విదేశీ విహాంగ కేంద్ర ప్రదేశానికి అపఖ్యాత. తొలి సంజ వెలుగులో కలువపు బాటల, గరిమాగు పొదలలో, పరవంపు దోనెలో, కువకువల పిలుపులో పులకించే పాటగా అంటూ సినీ కవి వర్ణించిన అందాల కొల్లేరు ఇప్పుడు అందరి ముందు దోషిలా నిలబడడం ఎంత దురదృష్టకరం! బెజవాడ మహానగరం కనీవిని ఎరుగని రీతిలో వర్ష బీభత్సానికి అతలాకుతలం కావడానికి కారణం కొల్లేరు ఆక్రమణలు కారణమవ్వడం ఎంత శోచనీయం! కొల్లేరు కొంపముంచడం వల్లే బుడమేరు పొంగి పొర్లిందని, విజయవాడ వాసుల జల కష్టాలన్నింటికీ కొల్లేరే కారణమని అందరి చీత్కారాలతో కొల్లేరు సిగ్గుతో తలదించుకుంటోంది. చక్కటి ప్రకృతితో శోభిల్లే తన సామ్రాజ్యాన్నంతా అక్రమార్కులు చెరపట్టి ఆక్రమించటంతో తనకి చెడ్డ పేరు తెచ్చారని కొల్లేరు తెగ కుమిలిపోతోంది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న సహజ సిద్ధ సుందర మంచినీటి సరస్సు కొల్లేరు. 1,00,000కు పైగా ఎకరాల్లో వ్యాపించున్న ఈ సరస్సు ప్రకృతి అందాలకు నిలయం. రకరకాల చేపలు, మరెన్నో లంకలు, అరుదైన విదేశీ వలస పక్షులకు చక్కని విడిది. పరజ, పూరాజము, నులుగు జాతి పక్షులతో పాటు ఎన్నో రంగురంగుల అందమైన విదేశీ పక్షులు ఇక్కడ సందడి చేస్తాయి. గోదావరి, కృష్ణానదుల డెల్టా ప్రాంతంలో సహజ సిద్ధ లోతట్టు ప్రాంతంలో కొల్లేరు సరస్సు ఆవిర్భవించింది. బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు నుండే కాక డెల్టా ప్రాంతం నుండి వచ్చే అనేక కాలువలు కొల్లేరుకు జల సొబగులు చేరుస్తున్నాయి. కొల్లేరు నీరు ఉప్పుటేరు వాగు ద్వారా బయటకు వెళుతుంది. దాదాపు 62 కిలోమీటర్ల పొడవున్న ఒక ఉప్పుటేరు ద్వారా కొల్లేరు జలాలు వయ్యారంగా సాగుతాయి. సరస్సుకు ఆగ్నేయాన ఉన్న ఈ వాగు ద్వారా నీరు బంగాళాఖాతానికి చేరుకుంటుంది. కొల్లేటి సరస్సు 250 నుంచి 340 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సరాసరి లోతు 0.5 నుంచి 2 మీటర్ల దాకా ఉంటుంది. విదేశీ విహాంగాల విడిది కోసం ఇక్కడ కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం ఉంది. ఏమైనా తప్పు ఎవరిదైనా తలదించుకునే పరిస్థితి కొల్లేరుకు వచ్చి పడింది. భారీ వర్షాలు కురిసినప్పుడల్లా కొల్లేరులో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోతోంది. దీంతో కాలువలు ఎగదన్నడం వల్ల తీర ప్రాంత గ్రామాల్లో వేలాది ఎకరాలు నీట మునుగుతున్నాయి. ఉప్పుటేరులో నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది. దీంతో ముంపు సమస్య ఉత్పన్నం కాకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.